గత సంచికలో మనం చూశాం, ప్రధాన పూజారి బ్లాక్ బుల్ సభ్యులందరినీ ఒక ఆట ఆడమని అడిగి కెప్టెన్ యామీని ప్రేక్షకుడిగా ఉంచారు. అప్పుడు మనం ఇక్కడ నోబెల్ ఆస్థాని చూస్తాం. లక్ మాగ్నా ప్రధాన పూజారి మనవళ్లతో పోరాడుతుంటారు. అప్పుడే ప్రధాన పూజారి కొడుకు మాగ్నాని లక్ ని ఓడించిపోతుండగా అక్కడికి అకస్మాత్తుగా ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ వాళ్ళు వస్తారు. ఇక తర్వాతి సంచిక చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు యూట్యూబ్ దీన్ని ఇంకా ఎక్కువ మందికి చేరవేస్తుంది. ఛానల్ కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు రాబోయే వీడియోలు మీకు ముందుగా తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఇక్కడ మనం మిమోసాని చూస్తాం. ఆమె చంద్రుడిని చూస్తూ ఆస్థాని గుర్తు చేసుకుంటుంది. ఇక్కడ తీరంలో సైకి అతని స్నేహితులు హాయిగా నిద్రపోతున్నారు. ఆ తర్వాత వెటో తీరంలోని మాయావికులందరినీ ఓడించి సముద్రంలోకి వెళ్లిపోతాడు. ఇక ఇక్కడ ఈ పోరాటాన్ని చూసి సాకి చాలా భయపడి ఇలా అంటాడు, అతను మనిషి కాదు, ఒక మృగం. అప్పుడు మనం ఇక్కడ చూస్తాం, లక్ వెటోని చూసి, ఇతని శక్తి అయితే పద కెప్టెన్ యామీ కన్నా ఎక్కువ. అప్పుడు ప్రధాన పూజారి మనవడు అంటాడు, మీరు సముద్ర ప్రవాహాలను ఓడించి ఇక్కడికి వచ్చారు అంటే మీ మాయాశక్తి గొప్పది. మరి మీరు మేజిక్ నైట్స్ లాగా లేరు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అప్పుడు వెటో, మేము మాయారాయి కోసం వచ్చాం అంటాడు. దానికి పూజారి కొడుకు, కానీ దాన్ని నీకు అంత తేలిగ్గా ఇవ్వం. దానికి వెటో, అది నాకు తెలుసు, అందుకే మీ అందరినీ చంపేసి దాన్ని తీసుకుంటాను. అప్పుడు అతను తన సహచరులను గుడి అంతా వెతకమని చెప్తాడు. వెంటనే జియో మరియు వెటో పోరాడటం మొదలు పెడతారు. కానీ జియో చేసే దాడుల వల్ల వెటోకి ఏమీ కాదు. అప్పుడు వెటో ఒకే దెబ్బతో జియో, మాగ్నా, లక్లను ఓడించి ఇప్పుడైనా తెలిసిందా అంటాడు. నాతో పోలిస్తే మీలాంటి పురుగులు ఎంత బలహీనలో. ఓహ్, అప్పుడు ప్రధాన పూజారి, ఇది అసాధ్యం. జియో ఇక్కడి వారిలోకెల్లా శక్తిమంతుడు, అతను ఇంత త్వరగా ఎలా ఓడాడు అంటారు. అప్పుడు కెప్టెన్ యామీ తనని లోపలికి పంపమని అడుగుతారు. దానికి ప్రధాన పూజారి, క్షమించండి, ఈ ఆట జరుగుతుండగా ఎవరూ లోపలికి రాలేరు, బయటకు వెళ్ళలేరు. అంతేకాదు, నేను ఈ మంత్రాన్ని తొలగించలేను. ఆ తర్వాత కెప్టెన్ యామీ బయటకు రావడానికి ప్రయత్నించగా ఒక ప్రత్యేక మాయాజాలంలో చిక్కుకున్నట్లు చూస్తాడు. వెటో కెప్టెన్ యామీతో అంటాడు, నీ మాయాశక్తి నువ్వెక్కడున్నావో చెప్పింది, కాబట్టి అక్కడే ఉండి పోరాటం చూడు, ఎందుకంటే వీళ్ళందరినీ చంపి నేను నీ దగ్గరికే వస్తాను. అప్పుడు కెప్టెన్ యామీ అందరితో మాట్లాడాలంటారు మరియు తన బృంద సభ్యులతో ఈ ఆట ముగిసిపోయిందని, ఎందుకంటే అక్కడికి ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ నాయకుడు వచ్చాడని, అతను ఒక మేజిక్ నైట్ కెప్టెన్ తో సమానమైన శక్తివంతుడు, కానీ నేను లోపలికి రాలేకపోతున్నాను. కాబట్టి మీరు అతని సహచరులను ఎదుర్కోవాలి. అందుకే సమయం వచ్చింది. మీ హద్దులు దాటండి. ఒకవేళ మీరు చేస్తే మిమ్మల్ని బ్రతకనివ్వను. అప్పుడు హైయెస్ట్ ప్రీస్ట్, ఈ ఆట ఇంత ఆసక్తికరంగా మారుతుందనుకోలేదు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ టెంపుల్ భవిష్యత్తు ఈ ఆటపైనే ఆధారపడింది. అందరితో అంటాడు, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఆట మారింది. మీరు ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ ఓడించినప్పుడే ఈ ఆట ముగుస్తుంది. దీనికి సహకరించిన వాళ్ళ ఒక కోరిక తీరుతుంది. అప్పుడు మనం ఆస్థాను చూస్తాం. అతను పోరాటానికి సిద్ధమవుతాడు. వెటో తన తర్వాతి వేట కోసం వెళ్తుండగా మనం చూస్తాం, లక్, మాగ్నా ఇంకా ఓటమిని ఒప్పుకోలేదు. వాళ్ళు మళ్లీ పోరాటానికి సిద్ధపడతారు. వాళ్ళను చూసి వెటో కూడా ఉత్సాహపడతాడు. అప్పుడు వెటో, లక్ పోరాడటం మొదలు పెడతారు. లక్ తన వేగంతో వెటో దాడులను తప్పించుకుంటూ దాడి చేస్తాడు. కానీ వెటోపై ప్రభావం ఉండదు. అయినా మనం చూస్తాం, లక్ అస్సలు ఓటమి ఒప్పుకోడు. అతని దాడులను తప్పించుకుంటూ పదే పదే దాడి చేస్తాడు. అప్పుడు మాగ్నా లక్తో గతాన్ని గుర్తు చేసుకుని వీడొచ్చినప్పటి నుండి అనుకుంటాడు, నన్ను చాలా విసిగించాడు, వీడికి ఎప్పుడూ పోరాటమే, వీడి వల్ల చాలా సార్లు ఇబ్బంది పడ్డాను, కానీ పోరాటంలో వీడు ఎప్పుడూ ఓడిపోడు. ఆ ప్రమాదకరమైన కార్యం తర్వాత వీడు ఇంకా బలపడ్డాడు. నేను వీడిని చంపాలనుకోను, కానీ వీడు నా ప్రాణ స్నేహితుడు. అప్పుడు మాగ్నా కూడా వెటోపై దాడి చేస్తాడు. లక్ కూడా గతాన్ని గుర్తు చేసుకుంటాడు. లక్ మాగ్నా గురించి, నేను కలిసినప్పుడు ఇతను చాలా బోరింగ్ అనుకున్నాను, కానీ నా అంతరాత్మ చెప్పింది ఇతను చాలా ప్రమాదకారి అని. అందుకే ఇతని అసలు రూపాన్ని చూడాలని నేను పదే పదే విసిగించాను. ఇతను కూడా ఎప్పుడు తన పూర్తి శక్తితో నాపై దాడి చేశాడు, కానీ నువ్వే నా మొదటి స్నేహితుడివయ్యావని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అప్పుడు వెట్టో లక్ పై దాడి చేయగా మాగ్నా అతన్ని కాపాడతాడు. అప్పుడు ఆస్థా, కియాటో వెట్టో వైపు వెళ్తుంటారు.
అప్పుడు ఆస్తా, నువ్వు దాడి చేస్తున్నప్పుడు ఆ నాట్యం ఏంటి? నీ కదలికల్ని నేను చదవలేకపోయాను. దానికి కియాటో, దాన్ని ట్రాన్స్ అంటాను. ఆ సమయంలో నా శరీరం ఆలోచించకుండానే కదులుతుంది. అందుకే శత్రువు నా కదలికల్ని ఊహించలేడు. ఆస్తా కూడా దాన్ని ప్రయత్నిస్తాడు, కానీ అతనికి అర్థం కాదు. అప్పుడు కియాటో, నాకు ముందు నుండి జ్వాల, మెరుపు మాయాశక్తి తెలుస్తోంది. ఈ తేమ మాయాశక్తి దేనిది? ఆస్తా, మెరుపు, జ్వాల మాయాశక్తి లక్ మాగ్నాది. మిగిలిన మాయాశక్తి వెట్టోది. కానీ నీకిదెలా తెలుస్తోంది? కియాటో, మా తెగ కళ్ళు వేర్వేరు మాయాశక్తుల్ని వేర్వేరుగా చూడగలవు. ఇక్కడ మాగ్నా లక్ కింద పడిపోతారు. అప్పుడు వెట్టో, బలహీనులు ఎప్పుడూ ఇలాగే మిగిలిపోతారు. చివరికి వాళ్లకు నిరాశే మిగులుతుంది. అప్పుడు మాగ్నా లక్ ఆస్తాను తలచుకుని అంటారు, ఇప్పుడు మేం నిరాశపడితే తనతో పాటు మేం. పై అధికారులు ఏమీ అనలేక మళ్ళీ వెటో మీద దాడి చేయడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళు అవకాశం దొరకగానే తమ శక్తులన్నిటినీ కలిపి వెటో మీద దాడి చేస్తారు. కానీ అంత శక్తివంతమైన మాయాజాలం వాడినా వెటోకి ఏమీ కాదు. అప్పుడు వెటో, చివరికి మీరు కేవలం పురుగులే, ఇక మీరు చనిపోయే సమయం వచ్చింది అంటాడు. వాళ్ల మీద వెటో దాడి చేయబోతుండగా ఆస్తా మధ్యలోకి వస్తాడు. అప్పుడు వెటో, ఇది చాలా మంచి విషయమే. నువ్వు ఇక్కడున్నావు, ఇప్పుడు లిచ్ పగని నీపై తీర్చుకోగలను. అప్పుడు ఆస్తా తన కత్తితో వెటో మీద దాడి చేస్తాడు. దానికి వెటో, నువ్వు నా మీద ఇంకా బాగా దాడి చేసి ఉంటే నేను బతికే అవకాశాలు చాలా తక్కువ. నిజానికి నీ మాయా నిరోధక శక్తి చాలా మంది మాయాశక్తి వాడే వాళ్ళకన్నా శక్తివంతమైనది. అప్పుడు ఆస్తా అతన్ని మాయాశిలల గురించి అడుగుతాడు. దానికి వెటో, నేను ప్రేమించని వ్యక్తికి ఏమీ చెప్పను, పదండి పోరాడదాం అంటాడు. అప్పుడు కియాటో, ఇతని మాయాజాలం చాలా ఉన్నత స్థాయిలో ఉంది అంటాడు. అతని మాయాజాలం రక్షణ కవచంలా పనిచేస్తోంది. ఆస్తా, కియాటో అతని మీద దాడి చేసిన వెటో వాళ్ళిద్దరినీ దూరంగా విసిరేస్తాడు. అప్పుడు ఆస్తా, ఇతను మన కీని చదువుతున్నాడా? అదే నిజమైతే ఇతనితో పోరాటం కష్టం అనుకుంటాడు. అప్పుడు వెటో, చాలా విసుగ్గా ఉంది మీ నెమ్మది కదలికలు. బలహీనమైన దాడులు నాకేమీ చేయలేవు. అప్పుడు ఆస్తా, కియాటో, పద్, మేమేంటో నీకు చూపిస్తాం అంటారు. అని అతని మీద దాడి చేస్తారు. అప్పుడే వెనెస్సా దగ్గరికి ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ సభ్యుడొకడు వస్తాడు. ఇక్కడ ఫినరల్, నేను బయటికి వెళ్తే ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ నాయకుడు చంపేస్తాడు. ఇక్కడే ఉంటే కెప్టెన్ యామీ నన్ను చంపేస్తారు. అసలు నేనేం చేయాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ సభ్యుడొకడు ఘోష్ మీద దాడి చేస్తాడు. అతను తన అద్దాన్ని వాడబోతుండగా ఆ వ్యక్తి గొలుసుల మాయాజాలం అద్దాన్ని పగలగొడుతుంది. అతను, ఇది వృధా, నా గొలుసులు మాయాశక్తిని గుర్తించి దాడి చేస్తాయి అంటాడు. అప్పుడు మనం చూస్తాం, ఘోష్ తన మాయాజాలంతో దాడి చేస్తాడు. కానీ ఆ వ్యక్తి తన గొలుసుతో కాపాడుకుని ఘోష్ పైనే దాడి చేస్తాడు. ఘోష్ అతని నుండి తప్పించుకుని అటు ఇటు పరుగెడుతూ, ఇతన్ని చూసి విని చాలా బలహీనుడనుకున్నాను, కానీ ఇతను చాలా శక్తివంతుడు అని అనుకుంటాడు. అప్పుడు ఘోష్ అతని దాడి నుండి దాక్కుని, ఇతని మాయాజాలం రక్షణకు దాడికి రెండింటికి పనికొస్తోంది, నేను బలహీనుడిని అని అతను అనుకుంటేనే బతకగలను, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు ఘోష్ తన మాయాజాలం సహాయంతో అతన్ని ఓడిస్తాడు. ఇందులో గ్రే అతనికి సహాయం చేసి ఉంటుంది. దానికి గ్రే చాలా సంతోషిస్తుంది. అప్పుడు ఘోష్, మనం ఇంకా శత్రువులను ఓడించాలి. నా దగ్గర ఎక్కువ శక్తి లేదు, మనం వాళ్ళని తొందరగా వెతికి చంపాలి అంటాడు. అప్పుడు వాళ్ళు ఛామీ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే వాళ్ళిద్దరూ ఒక వలలో చిక్కుకుంటారు. దానిది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ కు చెందిన వ్యక్తి పన్నాడు. అతను వాళ్ళ మాయను పీల్చుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఇదెంత సరదాగా ఉంది, నేను కేవలం ఒక వల్ పన్ని వేచి చూస్తే చాలు, ఎవరైనా వచ్చి ఇందులో చిక్కుకోవాలి. ఇక ఇప్పుడు నేను మీ మాయను పీల్చేస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని ఓడించడం చాలా సులభం. అప్పుడు ఘోష్, ఇతను నా గ్రీన్ వార్ను కూడా పట్టుకున్నాడు, ఇప్పుడు నా మాయ కూడా వాడలేను అని అతను చామిని లేవమంటాడు. అప్పుడు గ్రే గట్టిగా అరవడం మొదలు పెడతాడు. అప్పుడు ఘోష్, గ్రే ఏమీ చేయలేకపోతున్నాడు, చామి నిద్రపోతుంది, వీళ్ళిద్దరూ నిజంగా పనికిరారు, అందుకే నేనే ఏదో ఒకటి చేయాలి. అప్పుడే అతనికి ఆస్థా బృందం గుర్తొస్తుంది. అప్పుడు ఘోష్ గ్రేని ఆలోచించమంటాడు వాళ్ళు అతన్ని ఓడించడానికి. తర్వాత ఘోష్ గ్రేకి ఒక ఉపాయం చెబుతాడు. అప్పుడు మనం చూస్తాం, గ్రే తన రూపాంతర మాయతో ఒక రాయిని మాంసంగా మారుస్తాడు.
అప్పుడు ఘోష్ గట్టిగా అరుస్తూ చామితో, చూడు, ఎవరో నీ భోజనం దొంగిలిస్తున్నారు అని చెబుతాడు. అది వినగానే చామికి కోపం వస్తుంది. ఆ వ్యక్తి ఏమైనా చేసే లోపే చామి అతన్ని చితక్ బాదుతుంది. అప్పుడు ఘోష్ గ్రే మాయను మెచ్చుకోవడం మొదలు పెడతాడు. కానీ అప్పుడే గ్రే మాయ ప్రభావం ముగుస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది గ్రే నిజానికి ఒక అమ్మాయి అని. అది చూసి చామి ఆశ్చర్యపోతుంది. కానీ మనం చూస్తాం గ్రే తన నిజ రూపంలోకి వచ్చి సిగ్గుపడటం మొదలు పెడుతుంది. అప్పుడు ఘోష్, నా దగ్గర ఏ శక్తి మిగల్లేదు, ఇప్పుడు ఆస్తా ఏం చేస్తున్నాడో అని అనుకుంటాడు. ఇక్కడ ఆస్తా కియాటో వెటోతో పోరాడుతూ ఉంటారు. వెటో వాళ్ళిద్దరిని ఒక గుద్ది దూరంగా విసిరేస్తాడు. ఆస్తా మళ్ళీ లేచి నిలబడతాడు. అప్పుడు వెటో నవ్వుతూ అంటాడు, నువ్వొక మాయలేని పనికిరాని వాడివి. కేవలం నీ ఆయుధంతో అటూ ఇటూ గెంతుతున్నావు అంతే. నీలో కొంచెం కూడా ఆశ లేదు. అది ఎందుకో నేను నీకు చెప్పనా? మొదటి కారణం, మాయ లేని ఏదైనా వస్తువును నీ మీదకు దూరం నుండి విసిరినప్పుడు నువ్వు దాని ముందు బలహీనుడివి. ఇక రెండవది, ఈ శారీరక సామర్థ్యాలు తమ శారీరక సామర్థ్యాలను మాయతో పెంచుకునే వారి ముందు బలహీనమైనవి. మూడవది, ఎప్పుడు ఓటమిని అంగీకరించాలో నీకు అస్సలు తెలియదు. నువ్వు పోరాటంలో ఎక్కువసేపు నిలబడితే ఏదో ఒక విధంగా గెలవగలని నువ్వు అనుకుంటావు. అందుకే నువ్వు ఆలోచించకుండా నీ ప్రత్యర్థిపై దాడి చేస్తూనే ఉంటావు, అతన్ని ఓడించలేకపోయినా సరే. దానివల్లే నీకు ఇంత లోతైన గాయాలవుతాయి. నాకు జాలిగా ఉంది. డీమన్ డెవలపర్స్ వోర్డ్ మరియు డీమన్ స్లేయర్స్ బోర్డ్ నీ చేతుల్లో ఉన్నాయి. అప్పుడు ఆస్తా వెటోని కరుస్తాడు. అతనితో ఏదో అంటాడు. కానీ వెటోకి ఏమీ అర్థం కాదు. అప్పుడే కోహోనో నోయల్ అక్కడికి వచ్చి ఆస్తాని కాపాడతారు. నీ జంతు వినికిడి శక్తి అంత బలంగా లేదు. అతను చెప్పింది ఏంటంటే తను ఓటమిని అంగీకరిస్తే ఇక ఎవరిని ఎలా కాపాడగలడు అని. దీంతో ఈ భాగం ముగిసింది.